ఏ మొత్తం సినిమా దత్తరిల్లిపోతుంది. సినిమా చూస్తే బ్లాక్ బ్లాస్టర్ ఏం లేదు, ఓన్లీ వన్ పవన్. బాగుంది భయ్య సినిమా. సినిమా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది, కీరవాణి మ్యూజిక్ బాగుంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవ్ చాలా రోజులైంది కాబట్టి మా ఆకలి తీరేది. సినిమా చాలా బాగుంది, సూపర్ సూపర్. చెప్పు తీసుకొని కొడతా, చెప్పు తీసుకొని కొడతా. యావరేజ్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, సూపర్ సూపర్ అవ్వలేదు. తుమ్ములు లేకపోయినా సార్ అంతే. కొంతమంది యావరేజ్ అంటే వాళ్ళకి ఏం చెప్తావు? చూస్తారా మాడి మీరే చూస్తారు. పవన తాండం, పవన తాండం సినిమా మొత్తం బాగుంటాడు. పవన్ కళ్యాణ్ సూపర్ బ్రో. క్లైమాక్స్ మాత్రం అది వచ్చేసింది. బాబులకే బాబు కొట్టేస్తారా? హిట్ కొట్టేస్తారా? కొట్టేస్తాం. బ్రో బ్రో కొంతమంది యావరేజ్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తాం? చెత్త కొట్టేసామన్నా. ఆ యావరేజ్ అన్న నా కొడుకుని పండ పెడతాం, చెత్త కొడతాం, ఎవడు రాక్కడ పుష్ప నింది. సినిమా యావరేజ్ అనే వాళ్ళకి ఏం చెప్తాం? యావరేజ్ అనే వాళ్ళకి ఏం చెప్తాం? మగాళ్ళైతే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా కొట్టి, ఇట్లాంటి సినిమా కొట్టి అనుకోవచ్చా అన్నా? 10 ఏళ్ల కళ మాది, 10 ఏళ్ల కళ లేపిందా? మా దేవుడు సూపర్ అన్న సినిమా. అసలు ఆ థియేటర్ లో ఏది చూసి ఏదో పాతకాల సినిమా అనుకుంటారు గానీ తిరిగిపోయింది అన్న సినిమా. జెన్యూన్ చెప్పు, బ్లాక్ బస్టర్ హిట్? అసలు తిరిగిపోయింది సినిమా. అసలు అదే పాత కాల సినిమాల్లో ఉంటాయి కదా, అసలు లేనే లేదు. సీన్లు అన్న ప్రతి సీన్ హైలైట్, ప్రతి షాట్ అక్కడక్కడ గ్రాఫిక్స్ చిన్న తేడా గానీ తిరిగిపోయింది అన్న. అది ఎప్పుడు నోటు ఇది తిరిగిపోయింది అన్న. అసలు అడగక్కర్లేదు. ట్రోల్ ఎవడు చేశాడు నేను చూడలేదన్న. అసలు సినిమా గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఓజీ గురించి వెయిటింగ్. నెక్స్ట్ లెవెల్ వేరు, సినిమా తర్వాత వేరు. ఫుల్ మేల్స్. ఇది చాలు, ఇది చాలు. హరిహర వీరమల్లు చాలు. ఇది చాలు. మాకు ఉండేశాడా? షేర్ అంటారు కదా, 2 రోజులు ఆగమనండి, మన రికార్డులు అన్ని వెయ్యి కోట్లు కొడుతుందా? 1000 కోట్లు 2000 కోట్లు అవన్నీ కాదన్నా. కళ్యాణ్ బాబు అభిమానం ఏందన్నా? 1000-2000 కోట్లతో సరిపోయేది కాదు. అది కళ్యాణ్ మీద అభిమానం ఏందన్నా? కళ్యాణ్ బాబు మీద అభిమానం మాకు. పాటలు డాన్స్ ఎలా వేసాడు? ఎలా ఉంది సాంగ్స్? సినిమా అయితే సూపర్ అందనా. బాగున్నాయి. 100 కోట్ల షేర్ లేదని పిల్లలందరూ ఆడుకుంటారు కదా, చిన్న పిల్లలందరూ సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్ళకి చెప్తున్నా, 2 రోజులు ఆగండి. కళ్యాణ్ బాబు గారు మీరు చెప్పిర్రు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడు చెప్పిర్రు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి అని. ఆ సారి మిస్ అయింది, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఏమైనా అంటే సెకండ్ కథ మొత్తం సెకండ్ హాఫ్ లో సినిమా అంతే అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ లో ధర్మం మీద చెప్పిన డైలాగ్స్ అవన్నీ బాగున్నాయి. ధర్మం అంటే భజన చేయడం కాదు, నిలబడడం అనేది. నుంచి ఫ్రేమ్ లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్ గా గ్లామర్ గా చూడాలంటే గబ్బర్ సింగ్ నెక్స్ట్ అంతకన్నా తోపు సినిమా హరిహర బాబుల అవసరం బ్రో. ప్రామిస్ అవుతాం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి
ది బెస్ట్ మూవీ. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? చేసుకొని వాళ్ళతో నయా పైసా ఫరక్ పడది నెగిటివ్ చేసే వాళ్ళకి. మా వీరమ్మల మాట వినాలి, మాట వినాలి అంతే. విరమల ఎంత మాట వినాలి? వినాలి అంతే. వినకపోతే బెస్ట్. వినకపోతే 11 11 11. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ అది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత క్రిస్ట్ గా చూడటం ఫస్ట్ టైం థియేటర్ లో. అది ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చా? ఇంకా ఎక్కువ అనుకోవాలి. వాళ్ళకి ఏం చెప్తారన్న? చాలా మంది ట్రోల్ చేశారు కదా సినిమాని. ట్రోల్ వస్తే ట్రాష్ అని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం. ఏ చెప్పి వాడు మాటలు చాలా మంది ఇదయ్యారు. బాలేబాబు వస్తాడని చెప్పి చెప్పిండన్నా. తన సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసినాం, బాలేబాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పి చెప్పిండు. మేము కూడా చూసినాం అది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం, బట్ అది కాలేదు. సినిమా 1000 కోట్లు కొడుతుందా అన్న? అయ్యో 1000 కోట్లు కొడుతుందా, 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్నది. అర్థమైందా? మేకలు తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని వేటాడే బొప్పిలి మా ఊరు. చెప్పాలంటే నేను యాక్చువల్లీ లండన్ నుంచి వచ్చా చూడటానికి. జూన్ 12 అన్నారు, జూన్ 2 కి వచ్చా ఇడికి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ అది పోస్ట్ పోన్ అయింది. జూలై 24 దాకా వెయిట్ చేసినాము. కొత్త ర్యాంప్ బ్రో, చెప్తున్నా కదా మాటలు లేవు. ఒక సీన్ ఎలా అనిపించింది అన్న? లాస్ట్ 20 minutes బ్రో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసినట్ట మూవీ. ఇంకా నేను చెప్పలేను బ్రో, అది లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. కొట్టినాం బ్రో, కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, హిట్ కొట్టినాం హిట్ అంతే. జై అంటే 3 ఏళ్ల ఆకలికి తీరిందా? కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైతుంది. చూసుకోండి అందరూ. మాకు హిట్టులు ఫ్లాపులు సంబంధమే లేదు బ్రో. మా దేవుడు స్క్రీన్ కల్ వస్తే చాలు అంతే, మాకు అదే పండగ. కొంతమంది హరిహర వీరములు ఫ్లాప్ అవుతుంది అన్నారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? మాకు కొత్త కాదు బ్రో నెగిటివిటీ, అది మాకు ఎప్పటి నుంచో ఉంది. నైజాం స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు నెగిటివిటీ ఉంది. బాబులకి బాబు కళ్యాణ్ బాబే అంతే, ఏ బాబు లేడు. చరిత్ర తిరగరాసినారా? రాశాం బ్రో, అయిపోయింది బ్రో. నేను చూడు బ్రో, తెలిసింది. నాకైతే అన్ని హైలైట్స్. 3 ఏళ్ల నిరీక్షణకు ఆకలి తీరిందా మీకు? ఫుల్ కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నాం. ఒక హిట్ ఇచ్చాడు మాకు మళ్ళీ తర్వాత. చాలా మంది ఓజీతో ఆకలి తీరుతుంది అనుకున్నారు, ఇంకా తీరుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఇంకా ఫుల్ మీల్స్ తర్వాత. అది అంటే తీసుకున్న కథకు న్యాయం చేశారా? డబల్ చేశాడు. దాన్ని ఎందుకు ఇది చేయకోకుండా దానికి కావాలని చేశాడో ఆ రోజే చెప్పాడు పవన్ కళ్యాణ్, స్టేజ్ మీద చెప్పాడు దాని గురించి. మీరు వినే ఉంటారు కదా అందరూ. సో ఓవరాల్ గా 1 word లో ఏం చెప్తారన్న సినిమా గురించి? 1 word లో ఏం చెప్తారు? శివతాండం అంటాం కదా, ఇది పవన తాండం. సినిమా మొత్తం పవన్ తాండం అంతే. చాలా బాగుంటది. మరి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీల్స్ పెట్టడానికి. కాకపోతే ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం సినిమా హిట్ ఏంటి చెప్పు? ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ కి అయితే 100% ఫీల్స్ పెట్టారు. ఫ్యాన్స్ కే కాదు, ఆడియన్స్ నచ్చాలి సినిమా. ఆడియన్స్ కి చెప్పు నువ్వు. ఆడియన్స్ కాదు, ఫ్యాన్స్ కి 100% ఫీల్స్ పెట్టాడు. ఆడియన్స్ అనేది రేపటి తెలుసు, ఇప్పటికైతే 100% ఫీల్స్ అయితే పెట్టాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాండరీ వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా అటు ఇటు వచ్చింది. చాలా బాగా చేశారు, కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఫ్యాన్స్ ఆకలి తీరిందా? ఆకలి కాదు అది అసలు. దానికి పులి బెబ్బులి అన్నాడు కదా, పులి బెబ్బులి కాదు, దానికి మించి ఉంది సినిమా. కొంతమంది యావరేజ్ అంటారు, మరి వాళ్ళకి ఏం చెప్తావు? ఎవరు యావరేజ్ అన్నవాడికి సినిమా చుట్టూ రాదంతే.